ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బేసిక్‌గా ఎండోక్రైన్ హెల్త్ అనేది ఒక మనిషి యొక్క బేసల్ మెటబాలిక్ రేటు, ఒబేసిటీ మీదే ఆధారపడి ఉంటుంది అన్నట్టు అర్థం చేసుకోవాలా? సో ఇది ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఎండోక్రైన్ డిసీజ్. సో మనకి ఎండోక్రైన్ హెల్త్ అనేది ఒకటేమో ఒబేసిటీ, మీరు చెప్పే లైఫ్ స్టైలు, ఇంకా కొన్నిసార్లు మనకు జెనెటిక్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ మనకి టైప్ 1 డయాబెటీస్ చూసుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది రిలేటెడ్ టు హెచ్ఎల్ఏ జీన్స్, దానివల్ల ఆటోఇమ్యూనిటీ ట్రిగ్గర్ అయ్యి మనకు కావచ్చు. ఇప్పుడు థైరాయిడ్ చూసుకోండి, థైరాయిడ్ కూడా ఆటోఇమ్యూన్ డిసార్జ్, హైపోథైరాయిడిజము, ఆటోఇమ్యూన్ హైపోథైరాయిడిజం అని ఉంటుంది. దాంట్లో కూడా ఆటోఇమ్యూన్ ట్రిగ్గర్ కావడానికి జీన్స్ ఉండాలి. థైరాయిడ్ అనేది బేసికల్‌గా ఆటో ఇమ్యూనా సార్? సో మనకి థైరాయిడ్ అనేది మోస్ట్లీ 90% కేసెస్లో ఆటోఇమ్యూన్ ఉంటుంది. అదర్ కేసెస్ సర్జరీ కానీ, రేడియేటింగ్ థెరపీ కానీ, ఒక్కొక్కసారి స్ట్రెస్ కానీ, ఒబేసిటీ వల్ల మైల్డ్ థైరాయిడ్ అనేది రేజ్ అవుతుంది. దట్ ఈస్ రివర్సబుల్ ఉంటుంది. ఓకే. సో ఓన్లీ కొన్నిసార్లు మనము ల్యాబ్ రిపోర్ట్లో చూస్తే మైల్డ్ ఎలివేషన్ ఆఫ్ థైరాయిడ్ ఉంటుంది, బట్ దానికి జస్ట్ కొన్నిసార్లు డైట్ ఫాలో అయినా కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో 90% కేసెస్లో ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంటుంది. సో ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది ఎట్లా ట్రిగ్గర్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఒకటేమో ఒబేసిటీ వల్ల ట్రిగ్గర్ అవుతుంది, స్ట్రెస్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు, స్మోకింగ్, ఆల్కహాల్ వీటి వల్ల కూడా ట్రిగ్గర్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఒకసారి వ్యాక్సినేషన్స్ వల్ల కూడా మనకి ట్రిగ్గర్ కావచ్చు అన్నట్టు. సో ఇంకా ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్ని ఫిమేల్స్లో ఎక్కువ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం. సో లైక్ అందుకే థైరాయిడ్ అనేది ఎక్కువ ఫీమేల్స్లో చూస్తాం, బికాజ్ ఆఫ్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్స్, దానివల్ల ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్ని ఫీమేల్స్లో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్ తీసుకుంటే 3 ఫీమేల్స్ ఎఫెక్ట్, 1 మేల్ ఎఫెక్ట్ అవుతుంది. సో 3:1. అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క ఇంప్రాపర్ ఫంక్షనింగ్ వల్ల వస్తాయి అని అనుకోవాలా? లేదు, ఆటోఇమ్యూన్ అంటే అదొక ప్యాథోజెనిక్ మెకానిజం. అచ్చా. సో ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది సపరేట్ ఎంటిటీ ఏం కాదు. సో ఇది వన్ ఆఫ్ ద మెకానిజం ఫర్, అంటే ఒక మెకానిజం వల్ల మనకి ఈ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు.